ప్రతి ఒక్కరు కూడా వారి కర్మఫలాల్ని అనుభవించాల్సిందే. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, ఇప్పుడు నీ ద్వారా వధింపబడినప్పుడు ఏమవుతుంది, వారు ఆ కర్మఫలాన్ని అనుభవించేస్తారు. కాబట్టి మళ్ళీ జన్మ తీసుకుంటారు, మళ్ళీ వారికి మంచి శరీరాలు వస్తాయి, మంచి పాపం అంతా ఇక్కడే పోయింది. కాబట్టి అదే నువ్వు వదిలేసావు అనుకోండి, ఎలాగ చనిపోతారు, కానీ మళ్ళీ ఆ కర్మను మళ్ళీ అనుభవించాల్సిందే వాళ్ళు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈరోజు షర్టు ప్యాంటు వేసుకొని స్కూటర్ మీద బయటకు వెళ్ళావు డ్రైవింగ్ చేస్తూ. సడన్గా ఎదురుగా ఎవరో ఒక స్త్రీ రోడ్డు దాటుతుంది, గుద్దిసావు ఆవిడ్ని. పాపం ఆవిడ పడిపోయింది, కాలు చేయదు ఇరిగిపోయింది ఆవిడకి. నువ్వు ఎవరు చూడట్లేదని చెప్పేసి ఆకుండా వెళ్ళిపోయావు, ఇంటికి వెళ్ళిపోయి దాక్కున్నావు. కానీ సీసీ కెమెరాలో దొరికావు, నువ్వు స్కూటరు నువ్వు అన్నీ దొరికావు అనమాట. సో పోలీసులు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు మరుసటి రోజు ఇంటికి వచ్చారనమాట. నువ్వు అప్పుడు లుంగి బనియాన్లో ఉన్నావు, లేకపోతే ఏదో టీషర్ట్ ఏదో వేసుకుని ఉన్నావు, వేరే వస్త్రాల్లో ఉన్నావు. సో అప్పుడు పోలీసులు అంటారు, నువ్వు గుద్దావు కదా కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నామంటారు. లేదండి, నేను కాదండి, అప్పుడు నేను షర్టు ప్యాంటు వేసుకున్నానండి, ఇప్పుడు నేను లుంగి టీషర్ట్లు ఉన్నాను, అది నేను కాదంటే కుదురుతుందా? నీ బట్టలు మాత్రమే మారాయి, నువ్వు మారలేదు. ఆ బాధ్యత నీదే. అంటే నువ్వు గుద్దావు, అప్పుడు ఒక బట్టల్లో ఉన్నావు, ఇప్పుడు వేరే బట్టల్లో ఉన్నావు. నీ బట్టలు మారినంత మాత్రాన నువ్వు మారిపోలేదు, నువ్వు అదే వ్యక్తివి, నువ్వే గుద్దావు. అదేవిధంగా ఈ శరీరం అనేది కూడా వస్త్రాలు లాంటివే.